అందరూ బాగున్నారా? అవును పిల్లలు, టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, కనుక మీరందరూ ప్రతిరోజు వాటర్ తాగటాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? రోజుకి కనీసం 2 లేదా 3 లీటర్లు నీళ్లు ఖచ్చితంగా మీరందరూ తాగాలి, ఓకేనా పిల్లలు? ఈ హ్యాబిట్ ని మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకుంటే మీకే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, సరేనా? అలాగే బయటికి వెళ్ళి అల్లరి చేయకుండా మీ పేరెంట్స్ మాట వింటూ బుద్ధిగా ఇంట్లోనే ఉండండి, సరేనా పిల్లలు? ఈ రోజు మరి నేను మీ అందరికీ ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఒక ఊరిలో శ్రేష్ఠ అని ఒక చిన్న పాప ఉంది. ఆమె ఒక రోజు తన ఇంటి బయట కూర్చొని ఎంతో భయంతో దిగాలుగా ఆలోచిస్తూ ఉంది. ఇది చూసిన వాళ్ళ తాతయ్య తన దగ్గరికి వచ్చి, ఏమైంది శ్రేష్ఠ, ఎందుకు అలా డల్ గా ఉన్నావు అని అడిగారు. అందుకు శ్రేష్ఠ ఏమనిందంటే, రేపు స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ ఉంది, నేను కూడా పేరిచ్చాను, కానీ నాకు స్టేజ్ ఎక్కి పాడాలంటే చాలా భయంగా ఉంది అని చెప్పింది. అది విన్న వాళ్ళ తాతయ్య నవ్వుతా ఈ విధంగా అన్నారు, చూడు, నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను నీకు ఒక విషయం చెప్తాను విను. నేను కూడా నీలాగే చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి వెళ్తూ ఉండేవాడిని. అయితే స్కూల్ కి వెళ్లే దారిలో ఒక చిన్న వాగు ఉండేది. వేసవి కాలంలో ఆ వాగులో నీళ్లు చాలా తక్కువగా ఉండేది, కానీ వర్షాకాలంలో కొంచెం నీరు ఎక్కువగా ఉండేది. అయితే ఒకసారి వర్షాకాలంలో పెద్ద వర్షం వచ్చి ఆ వాగులో నీరు వెళ్తుంటే ఆ పెద్ద సౌండ్ కి నేను చాలా భయపడి 2 రోజులు స్కూల్ కి వెళ్ళలేదు. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నారు, చూడు, నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను తీసుకువెళ్తాను పదా అని బలవంతంగా తీసుకువెళ్లారు. ఆ వాగు దగ్గరికి వెళ్ళగానే నాకు చాలా భయం వేసింది. దిగి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తా ఉన్నాను. మధ్యలోకి వెళ్లేసరికి ఆ నీళ్లు నా మోకాలి కింద వరకే ఉన్నాయి. ఇక నేను మా నాన్నతో పాటు చక్కగా స్కూల్ కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నుండి ఎప్పుడు వాగు చూసినా నేను భయపడలేదు, ఎంతో ధైర్యంతో వెళ్ళిపోతూ ఉండేవాణ్ణి. అంతేకాదు, ఎవరన్నా భయపడుతున్నా సరే నేను వాళ్ళకి చెప్తూ ఉండేవాణ్ణి అని అన్నారు. అంతేకాదు, శ్రేష్ఠతో ఆయన ఈ విధంగా అన్నారు, చూడు, ఆ వాగుని చూసి నేను చాలా భయపడ్డాను, కానీ ఒక్కసారి దిగిన తర్వాత దాని లోతు చూసి నేను దీనికి కాదు భయపడింది, ఈ భయం అంతా నా మనసులో ఉంది అని నాకు అర్థమైంది. కనుక మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. రేపు నువ్వు స్టేజ్ ఎక్కగానే నువ్వు ఇదే గుర్తు తెచ్చుకో, ఇది కూడా ఆ వాగులో నీరు లాంటిదే. ఒక్కసారి నువ్వు స్టేజ్ ఎక్కగానే ఆ భయం అంతా నీకు పోతుంది అని చెప్పారు. దాంతో శ్రేష్ఠ చక్కగా నవ్వుతూ, నేను ఇక దేనికి భయపడను అని చెప్పి మరుసటి రోజు చక్కగా స్కూల్ కి వెళ్ళి, అప్పటికి తను చాలా భయపడుతున్నా సరే ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి పాట మొదలు పెట్టిందో తన భయం అంతా పోయింది. మరలా తను సంతోషంగా తన తాతయ్య దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పింది, నేను చాలా చక్కగా పర్ఫామ్ చేశాను తాతయ్య, నాకు అస్సలు భయం వేయలేదు అని. అందుకు తాతయ్య ఏమన్నారంటే, నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందుగా భయపడుతూ ఏమనుకుంటారో ఎవరేమంటారో అని ఇలా అన్ని ఆలోచనలు పెట్టుకుంటే అదే చాలా పెద్ద తప్పు. అలా కాకుండా నువ్వు నీ అంతటా భయాన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తేనే నీలో ఉన్న సామర్థ్యం ఏంటో తెలుస్తుంది అని చెప్పారు. విన్నారు కదా పిల్లలు, మనం కూడా అంతే. ఏదైనా ఒక పనిని మొదలు పెట్టే ముందు ఇప్పుడు ఎవరేమనుకుంటారో, ఇప్పుడు తిడతారేమో, ఇదెందుకని అంటారేమో అని ఇలా అనేకమైనవి ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఆ భయాలన్నిటినీ పక్కన పెట్టి ఏ పని చేసినా సరే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తేనే మనం అందులో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని తెలుస్తుంది. అంతేకాదు పిల్లలు, ఏదైనా ఒకటి ప్రయత్నం చేసి విఫలం అవుతే కూడా మనం ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఏది చేయాలన్నా ఆయన మనకి కావలసిన ధైర్యాన్ని ఇస్తారు. కనుక మీరందరూ ఏ విషయానికైతే భయపడుతున్నారో అవన్నిటిని దేవుడి దగ్గర పెట్టి ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకోండి. మరి మీరు కూడా శ్రేష్ఠ లాగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బై పిల్లలు.